సరదాగా కాసేపు నవ్వుకుందామా ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఫన్నీ జోక్స్. సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. భర్త, ఏంటి నా మీద కేసు పెట్టావంట? భార్య, అవును, నా గోరింటాకు సరిగ్గా పండలేదు, నువ్వు మంచోడివి కాదు అనేసి భార్య భర్త మీద కేసు పెట్టింది. ఆవిని తీసుకొని హాస్పిటల్కి వచ్చాడు. ప్రాథమిక పరీక్షలు అయ్యాక లేడీ డాక్టర్ మరోసారి కంప్యూటర్ పరికరం మీద పరీక్ష చేస్తుంటే పక్కనే ఆందోళనగా నిలబడి ఉన్నాడు సుబ్బారావు. కంగారు ఏమీ లేదు, డ్రాప్స్ రాసిస్తాను, ఒక 2 వారాలు వాడండి అంది డాక్టర్ అమ్మ సుబ్బారావుని చూస్తూ. బయటికి వచ్చి కారులో కూర్చున్న సుబ్బారావు ఏం జరగకుండా ఉండాలని అనుకున్నాడో అదే జరిగింది. డాక్టర్ గారి చౌదుద్దులు చూసావా అంది వాళ్ళ ఆవిడ. భార్య, ఏమండి, అమ్మాయి పెళ్లి సంబంధం ఏమైందండి అని అడుగుతుంది భర్తని. భర్త, టిఫిన్గా టమాటా బాత్, భోజనంలోకి టమాటా పప్పు, టమాటా చట్నీ, రాత్రికి టమాటా రైస్ కావాలంటున్నారు పెళ్ళిలో. మనకంత స్తోమత లేదు కదా, ఆ సంబంధం వద్దులే అని అంటాడు. ఒక ఆవిడ అమ్మకానికి మెర్సిడెన్ కాయిన్ 1 రూపీ అని ప్రకటన పెట్టారు. ఎవరూ నమ్మలేదు. కానీ ఒక వృద్ధుడు స్పందించి కారు చూడ్డానికి వెళ్ళాడు. ఆమె అతనికి కేవలం 12,000 కిలోమీటర్లు తిరిగింది, ₹1 విక్రయించింది. ఆమె అతనికి పేపర్లు మరియు కార్ కీస్ ఇచ్చింది. ఒప్పందం పూర్తయింది. ముసలివాడు బయలుదేరుతుండగా, ఈ కారు ఎందుకు అంత చౌకగా అమ్మేశారో మీరు నాకు చెప్పకపోతే నేను చచ్చిపోతాను చెప్పండి. ఆమె బదులిచ్చిందిలా. ఏంటో బదులు చూద్దామా. నేను మరణించిన నా భర్త యొక్క వీలునామాను నెరవేరుస్తున్నాను. నా భర్త మెర్సిడెన్ కారు అమ్మకం నుండి వచ్చే మొత్తం డబ్బు అతని లేడీ సెక్రటరీకి వెళ్తుంది. అందుకే చెప్పింది. అంటే లేడీ సెక్రటరీకి వెళ్తుందని అలా చేసింది. ఒకరోజు కవిత రాసింది పారేస్తుంటూ అన్ను. జూనియర్ కవి, పారేస్తుంటే మంచిదేనండి, అవి అచ్చుకు పంపితేనే రీడింగ్ అవుతుంది. చిత్రగుప్తుడు ఒకరోజు బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నాడు. స్వామి, ఈ ఆడవాళ్ళు చేసే వరలక్ష్మి వ్రతం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి అని అంటాడు. వాళ్ళమ్మో, వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల మీరేమో మరో 7 జన్మల వరకు ఆమెకి అతనే భర్త అయ్యేటట్టుగా వరమిస్తున్నారు. ఇప్పుడు ఏమైంది అడిగాడు బ్రహ్మ. ఆడవాళ్ళు అదే భర్త కావాలని కోరడం బాగానే ఉంది, కానీ ఎక్కువ మంది మగవాళ్ళేమో కొత్త భార్యని కోరుకుంటున్నారు. ఇక్కడ ఈ ఇద్దరు మేనేజ్ చేయలేక నా చావుకు వస్తుంది ప్రభు అని అంటాడు. అందుకే ఈ స్కీమ్ ఆపేద్దాం ప్రభు. బ్రహ్మదేవుడు కంగారు పడ్డాడు. ఇది అనాదిగా ఉన్న రథం, దీన్ని ఆపడం కుదరదు. ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతా విని ఇలా అంటాడు. ఏమైంది, ఆడవాళ్ళు అదే భర్త కావాలని కోరుకోవడం బాగానే ఉంది, కానీ ఎక్కువ మంది మగవాళ్ళు ఇలా కోరుకుంటున్నారు అనేసి చెప్తాడు. ఈ స్కీమ్ ఆపేయాలని చెప్పేసి బ్రహ్మదేవుడు కంగారు పడతాడు స్కీమ్ ఆపాలి అంటే. సో ఈ వ్రతం అనేది దీన్ని మనం తీయలేమని చెప్తాడు. ఇంతలో నారదుడు అటుగా వచ్చి ప్రాబ్లం అంతా విని దీనికి దేవేంద్రుడు ఒక్కరే పరిష్కారం చెప్పగలరని చెప్తాడు. వెంటనే చిత్రగుప్తుడు దేవేంద్రుడి వద్దకు వెళ్ళి వరలక్ష్మి వ్రతం సమస్య నుండి తన ఎలాగైనా గట్టెక్కించమని ప్రాధాయపడ్డాడు. అంతా విన్న దేవేంద్రుడు సమస్యని తనదైన శైలిలో పరిష్కరించాడు. అది ఎలాగో, అదే భర్త కావాలని కోరుకుంటారో వారు మళ్ళీ అదే అత్తగారిని ప్యాకేజీ కింద ఇస్తామని చెప్పండి. ఆడవాళ్ళు ఎవరు దానికి ఒప్పుకోరు. దాంతో సమస్య లేకుండా పోతుంది. ఎలా ఉందండి? అత్తగారు కూడా కావాలనుకుంటే ఇలాంటి జోక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్లో మంచి మంచి నవలలు, ఫన్నీ జోక్స్, రామాయణం, శివపురాణం కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భార్య భర్తల జోక్స్కి వెల్కమ్. సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్లో ఉన్నాయండి, మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు.